మహబూబ్ నగర్ లో తన విజయాన్ని అడ్డుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నించారని అన్నారు డీకే అరుణ. అయినా మోడీ ప్రధాని కావాలన్న ఉద్దేశంతో ప్రజలు తనను గెలిపించారంటున్న మహబూబ్ నగర్ నుంచి విజయం సాధించినటువంటి డీకే అరుణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఏపీ నుంచి పోటీ చేసి మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించిన డీకే అరుణ ప్రస్తుతం అనుతున్నారు. తన గెలుపుపై ఎలా స్పందిస్తారో తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, హోరాహోరీగా జరిగినటువంటి మహబూబ్ నగర్ ఎన్నికలో చివరి వరకు కూడా కౌంటింగ్లో కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ సాధించిన యొక్క విజయంపై మీరు ఎలా స్పందిస్తారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం. ఆయన టార్గెట్ చేసినాడు. అక్కడ 11 సార్లు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి ప్రచారం చేసిండు. ప్రతి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిండు. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి దూషించి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. పర్సనల్గా కూడా నా ఇమేజ్ దెబ్బతినేటటువంటి విధంగా అనేక మాటలు మాట్లాడిండ్రు, అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు. ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు, అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రికి గౌరవం తగ్గిపోతుంది, మీరు గెలిపిస్తే డీకే అరుణను గెలిపిస్తే బీజేపీని గెలిపిస్తే అని ఆయన చెప్పినప్పటికీ కూడా, జిల్లాలో డెవలప్మెంట్ కూడా కాదు ఆమె గెలిస్తే అని చెప్పినప్పటికీ కూడా, ఒక ముఖ్యమంత్రిగా నాకు ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి మాట చెప్పినప్పటికీ కూడా, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, డీకే అరుణ గారు ఇక్కడ నుంచి ఎంపీగా గెలవాలి, గెలిచి జిల్లాకు అభివృద్ధి రావాలి, కేంద్రంకి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనం ఒక సీటును బహుమతికి ఇవ్వాలని ఖచ్చితంగా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసిండ్రు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అభిమానంతో ఓట్లేసిండ్రు. కాబట్టి విజయం సాధ్యమైంది. బీఆర్ఎస్ అధినేత బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ వాళ్ళని గెలిపించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలోనే ఈరోజు బీజేపీ ఇన్ని సీట్లు సాధించని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఈ పచ్చి అబద్ధాలు మోసం. రాజకీయంగా ఆయన ఓటమిని ఎదుర్కొనలేక, ఓటమి గురించి చెప్పుకోలేక ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు ఎట్లా వచ్చింది? మరి టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై అధికారంలోకి వచ్చిందా? కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓట్లు వేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన లక్కీగా ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఓటర్లను అవమానించినట్టే. ఈరోజు ఓటరు ఎవరికి ఓటేయాలనో వాళ్ళకి ఓటేసిండు. ఈరోజు ఆయన ఓటమి చెందిండు కాబట్టి అక్కడ ఏ రకంగా తనని సమర్థించుకోవాలి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 14 స్థానాల్లో మేము గెలుస్తామన్నాడు. మరి 14 స్థానాలు 8 గెలిచింది కదా, మరి రెఫరెండం అన్న మాటకు ఆయన జవాబు చెప్పాలి. ఈరోజు కేబినెట్లో డీకే అరుణ మంత్రిగా ఉండబోతున్నారా? దానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇదంతా కూడా ప్రధానమంత్రి గారి నిర్ణయం. వారు ఎవరు ఏంటనే నిర్ణయం తీసుకుని వాళ్ళు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం ఏమి చేయడం లేదు. రేపు బీజేపీ ఎలా ఆదేశిస్తే అలాగే తను పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా డీకే అరుణ తెలియజేస్తున్నది. కెమెరామెన్ అశోక్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.